మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 21 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఆ పిలుపును అనుసరించి ఆ పిలుపు తగినట్లుగా మనము జీవించాలి, ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించే విధానంలో మరి ఎటువంటి సహోదర ప్రేమ, ఎటువంటి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన విశ్వాసత, వాటిని ఉద్దేశించి పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అంటే తాను ప్రభువుని ఎలాగైతే, ప్రభు యొక్క మాటకు ఎలాగైతే తను లోబడి జీవిస్తూ విశ్వాసంలో కొనసాగుతున్నాడో అలాగా మనము ప్రభువులే, అంటే పౌలు చూపినట్లుగా, పౌలు చూపే మార్గమును బట్టి క్రీస్తుకు సమీపస్తులమై ఉండాలని కోరుతూ, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అంటున్నాడు. అంటే ఒక మాదిరికరంగా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డ వారిగా, అపోస్తలులుగా, తాను ప్రత్యేకించబడిన వాడే ప్రభు నిమిత్తము, పరిచయ నిమిత్తము తాను ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారికి గురిపెట్టి చూడుడి అన్నాడంట. ఆ విధంగా ఎవరైతే ప్రభు కొరకు, ప్రభు రాజసువార్త కొరకు కనిపెట్టేవారై ఉంటారో వారిని గూర్చి, వారి యొక్క ఉద్దేశాలను గూర్చి, వారి ఆలోచన గూర్చి మీరు విశ్వాసములో, ప్రార్థనలో, దేవుని యొక్క మాటల యందు నిలిచి ఉండాలి అంటూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ప్రభువును గూర్చి మాటల్లో, ప్రభువును గూర్చిన ఆలోచనలో తాను ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో తను చూచి నేర్చుకోవాలనే విషయాన్ని చెప్తానంటే ప్రభు కొరకు తాను ఎంతగా తాను సమర్పించుకున్నాడో ఇక్కడ మనం చూడగలం. కాబట్టి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటే ప్రభు శిలువ కంటే, ప్రభు మరణానికి, పునరుత్థానానికి ఏమాత్రమును అంగీకరింపక తమ హృదయాలను కఠినపరుచుకుంటున్న మరి ప్రజలను గురించి, జనాంగాన్ని గురించి పౌలు ఇక్కడ అంటున్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును చెప్పుచున్నాను. అంటే ఇలాంటి వారి గురించి, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వ్యక్తులు, వీరిని బట్టి ప్రభువు యొక్క నామానికి మహిమ కాదు కదా, అవమానమే కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. ఏది దేవుని ప్రేమయో, ఏది దేవుని యొక్క ఉద్దేశమో, ఏది దేవుని యొక్క ఆలోచనయో మనం గ్రహించాలి. కాబట్టి వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటాడు. కాబట్టి అటువంటి మనస్తత్వాలు కలిగి మీరు జీవించకూడదు, బ్రతకకూడదు. ఎందుకంటే వాక్యానుసారంగా ఎలా ఉండాలంటున్నాడు, నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి యందే మనస్సు సంచరించుచున్నది.
అంటే క్రీస్తు ప్రేమకు కాక లోకమునకు పాపమునకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా మరి వారి యొక్క విశ్వాస జీవితము కొనసాగింపబడుతుంది అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు అంటాడు. అంటే తల వంచుకోవాల్సిన ప్రదేశంలో మరి తల ఎత్తి వారి యొక్క ఆలోచన విధానము, తలంపుల విధానము మరి ఎటువంటిదో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు అన్నాడు. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు, ఆత్మ సంబంధమైన వాటిని విసర్జించేవారై ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ, మన పౌరస్థితి పరలోకమునందు అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. ప్రభు యొక్క రాకడ కొరకు, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడ్డ కొరకు మరి ఎంతమంది అయితే ప్రభు కొరకు ప్రయాసపడి సిద్ధపాటు కలిగి ఉన్నారో అట్టి కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తాను ఒకవేళ తాను వచ్చేటప్పటికి అటువంటి పరిస్థితులే కనుక అక్కడ ఉంటే వారు మారు మనస్సును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో చెప్తున్న మాట, మన పౌరస్థితి పరలోకమునందున్నది అంటాడు. పరలోకములో ఉండే పౌరస్థితి భూ సంబంధమైన వాటి యందు కాదు, పరలోక సంబంధమైన వాటి యందు మనస్కరిస్తూ అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటాడు. తిరిగి ప్రభు రెండో రాకడలో ఈ అడ్వెంట్లో దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూసి వారిగా సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటారో అట్టి వారు ఎత్తబడతారు. అంటే క్రీస్తు రాజ్యములో ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నివసించడానికి వారు యోగ్యులనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్న సందర్భం. కాబట్టి ఇక్కడ సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అంటున్నాడు. అంటే దేవుడు దేని కొరకు ప్రత్యేకింపజేశాడో ఆ ప్రత్యేకింపబడినది అది దేవునితో కూడినది ఉన్నదనే విషయాన్ని తాను మాట్లాడి, అంటే ఆత్మతో సత్యముతో క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన వారై మనము క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమై దేవుని సంబంధులుగా పౌలు ఇక్కడ చెప్తున్న మాట, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదిగా దానిని మార్చును అంటున్నాడు. కాబట్టి మన శరీరములు ప్రభు కొరకు ప్రత్యేకింపబడితే, ప్రభు కొరకు అవి పనిచేసినట్లయితే వాటి యందు జీవం అనేది ఉంటుంది. ఆ జీవము కలిగిన దేవుని మాటలను బట్టి మరి క్రీస్తును శరీరధారిగా మన మధ్యకు పంపిన తండ్రి అయిన దేవుని బట్టి కుమారుడైన క్రీస్తు ఆయన నిలవగొట్టబడి పరిశుద్ధాత్మ వల్ల నేడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన మాటలు యందు నిలిచిన వారమై ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని, దేవుడు ఉన్నతమైన పిలుపునకు మనము లోబడవలసి ఉన్నదని చెప్తూ తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానినిగా మార్చును అంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క మహిమకు సమరూపముగా, ఆయన యొక్క మహిమకు హెచ్చుతగులు లేవని, ఆయన అంతటా అందరూ ఒకే రీతిగా ప్రేమించేవాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మను ప్రతివారు కూడా పొందుకొని ఆనాడు ఫిలిప్పీ సంఘానికి పౌలు పత్రిక రాస్తూ ఆ సంఘములతో పాటు నేడు సార్వత్రిక సంఘమైన మనము కూడా క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వారమై దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తము కనిపెట్టు వారమై ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ మమ్మల్ని పిలిచి ప్రేమించి నీ ప్రేమను మాకు కనపరిచి దేవా, మేము నీ వాక్యమునందు నడవక లోకం వైపు, పాపం వైపు, మరి ఇతర వైపు యొక్క ఆలోచనల వైపు వెళ్తున్నాగా అటువంటి ఆలోచనలు మాలో నుండి తొలగించండి. నిజమైన విశ్వాసము
నిజమైన రక్షణ ఇవన్నీ ప్రభువా మీరు నీ బిడ్డలకు చూపిస్తూ వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీరు మహిమ పొందండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్తో ఉన్నవారిని లేవనెత్తువాడవు. ఆయా ప్రార్థన అవసరాలను బట్టి ప్రభా ప్రతివారిని మీరు ఎక్కలచాట్లను కాచి కాపాడి సంరక్షించేసి సేవలను అనుగ్రహింపజేస్తున్న ప్రతి అపవాది నుండి మమ్మల్ని తప్పిస్తూ నీ వాక్యము చేత నీ మాట చేత మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఈ భయంకరమైన తుఫానుల నుండి వరదల నుండి వరదల నుంచి నీ విడుదలను కాచి కాపాడి సంరక్షించమని జయముగా నీ మాట నిలిచినట్లు మాకు నీ కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనల దయకాశలు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన పరమతమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.